మీరు ఇంతకుముందు మేయర్‌గా చేసినప్పుడు కూడా సేమ్ ఇలాంటి సిట్యుయేషన్. అప్పుడు కూడా డివిజన్‌ల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ విస్తీర్ణం పెరిగి జీహెచ్ఎంసీ అయింది. ఇప్పుడు కూడా అలాంటి సిట్యుయేషనే ఉంది. 300 డివిజన్‌లు అవుతాయని అంటున్నారు. సో, పరిపాలన విధంగా అంటే మంచియా? చెడా? అనేది మీకన్నా బెస్ట్‌గా ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఫస్ట్ చూసారు కాబట్టి. సో, ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అప్పుడున్నటువంటి పరిస్థితులేంటి? 2007లో తీర్మానం చేసుకున్న తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వారి ముఖ్యమంత్రి దివంగత నేత. వారికి ఒక ఆలోచన ఉండే, ఓఆర్ఆర్ వారే స్థాపించిండ్రు కాబట్టి ఓఆర్ఆర్కి సంబంధించినంత వరకు గ్రేటర్ చేయాలనే ఆలోచన వారిది. ఓకే. సో వారు ఏం చేసిందంటే 12 మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా నిధులిచ్చి దాన్ని డెవలప్ చేసి తర్వాత దీంట్లో కలపడం జరిగింది. తర్వాత 2009 డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక అయిన తర్వాత మేయర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు దివంగత నేత వారు లేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా ఎన్నికలకి. అయితే పెరిఫెరల్ మున్సిపల్ ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నానో అవన్నిటికీ అదనంగా బడ్జెట్ ఇచ్చిండ్రు వారు ఉన్నప్పుడు. గ్యాప్ తర్వాత ఎన్నికలు పెట్టి దాన్ని అభివృద్ధి చేసినాక దీంట్లో కలిపిన తర్వాత గ్యాప్ పెట్టిన తర్వాత ఎన్నికలు అయినాయి. తర్వాత విస్తీర్ణ అయిన తర్వాత మాకు కూడా కొద్దిగా ఆలోచించుకోవడానికి టైం పట్టింది. మున్సిపాలిటీస్ కలిపిన తర్వాత మళ్ళా తర్వాత దాంట్లో టాక్సేషన్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా చూసుకొని మాకు ఇవన్నీ సెటప్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. ఓకే. అదనంగా నిధులు ఇవ్వడము, ఏవైతే విలీనం చేసిండ్రో దానికి సంవత్సరం పట్టింది. అయితే అప్పుడు 100 నుంచి 150 చేసిండ్రు, అంటే అదనంగా 50% చేసిండ్రు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనకి 150 ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచించారో నాకైతే అర్థం కావట్లేదు. 150 నుంచి 300, అంటే ఏకంగా 100% డబుల్ చేయడం జరిగింది. ఏకంగా డబుల్ అంటే ఎంత ఒత్తిడి ఉంటుంది. దాదాపు గ్రామ పంచాయతీలు 51 గ్రామ పంచాయతీలు కలిసినాయి. తర్వాత 27 మున్సిపాలిటీస్ కలిసినాయి. మున్సిపాలిటీస్ అంటే రీసెంట్గా 6 నెలల క్రితమే అవిటి మున్సిపాలిటీస్ చేసింది. 73-74 అమెండ్మెంట్ 1992 ప్రకారము అంటే 3 టైర్ సిస్టమ్ ఉండాలి. ఆ 3 టైర్ సిస్టము గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీస్ నుంచి అర్బన్ కార్పొరేషన్కి రావాలా. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందని అంటే మున్సిపాలిటీస్కి 6 నెలలే అయింది మున్సిపాలిటీస్ చేసి, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపడము. అంటే ఎంత ర్యాపిడ్గా చేసిండ్రంటే అసలు అస్తవ్యస్తంగా, అన్సైంటిఫిక్గా, తర్వాత అన్డెమోక్రటిక్గా. అసలు అర్థం కాని విషయం ఏంటంటే అసలు గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీస్ అవ్వడమే పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఇంకా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 6-8 నెలలు అయిందో లేదో దీన్ని తీసుకొచ్చి కార్పొరేషన్లో కలిపిండ్రు. మరి అదనంగా భారం పడుతుంది సామాన్యుడి పైన. ఎంత భారం పడుతుంది అంటే ఈరోజు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా అసలు వారికి ఇంకా కళ అయిపోతుంది. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచిస్తున్నారు, కేవలం తెలంగాణ ఈజ్ ఫర్ సేల్, తెలంగాణని ఒక బిజినెస్ రూపంగా చేస్తున్నారు. నిన్న మొన్న చూసుకున్నట్లయితే మీకు అన్నీ కూడా కనబడుతున్నాయి. ఈరోజు తెలంగాణని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్గా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈరోజు ఈ ఆదరగా ఈ జిహెచ్ఎంసీ విలీనాన్ని, ఈ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ విస్తరణ అని చెప్పడం అనేది చాలా బాధాకరం.